వెల్కమ్ టు వీతి న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. కృష్ణానది జలాల్లో తెలంగాణ వాటాపై కోదండరాం దీక్ష. కృష్ణానది జలాల వాటా సాధనకై టీజేఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం జల్ దీక్ష చేపట్టారు. కృష్ణానది జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని డిమాండ్ చేశారు. సీఎం సభకు ఏర్పాట్లు. 18న ఖమ్మంలో జరిగే తొలి బీఆర్ఎస్ బహిరంగ సభ స్థలిని పరిశీలించిన సిపి విష్ణు వారియర్, మంత్రి పిఏ కిరణ్. తెలంగాణకు కొత్త సీఎస్ గా శాంతకుమార్ ని ఎంపిక చేస్తూ తెలంగాణ గవర్నమెంట్ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్. సంక్రాంతి కానుకగా బాలయ్య చిరంజీవి సినిమాల స్పెషల్ షోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తెలంగాణ గవర్నమెంట్. భాగ్యనగర్ వాసులకి మరో టూరిస్ట్ ప్లేస్. దక్షిణ తాజ్ మహల్ గా పేరుగాంచిన పైగా టూమ్స్ హైదరాబాద్ లో మోస్ట్ బ్యూటిఫుల్ టూరిస్ట్ ప్లేస్ గా మారనుంది. హైదరాబాద్ లో అరుదైన పిల్లి కిడ్నాప్. సీసీటీవీలో రికార్డ్. వనస్థలిపురంలో థాయిలాండ్ కాహు బ్రీడ్ కి చెందిన పిల్లిని గుర్తు తెలియని వ్యక్తి అపహరించుకొని వెళ్లాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పక్కా ప్రణాళికతో చోరీ. ఆర్మూరు చోరీ కేసులో 2 నిందితుల అరెస్ట్, సూత్రధారి పరార్. 18 తులాల బంగారం స్వాధీనం. వివరాలు వెల్లడించిన సిపి నాగరాజు. హైదరాబాద్ లో కాలుష్యానికి చెక్. హైదరాబాద్ లో ఢిల్లీ తరహా పరిస్థితులు తలెత్తకుండా వాయు కాలుష్యాన్ని అదుపు చేసేందుకు చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం నగరాన్ని 540 పొల్యూషన్ గ్రిడ్లుగా విభజించింది. తపస్ డైరీ ఆవిష్కరణ. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం 2023 డైరీని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సుందర్ రాజన్ ఆవిష్కరించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద కామారెడ్డి రైతుల ఆందోళన. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ ముందు రైతులు బైఠాయించారు. తెలంగాణలో వేడెక్కిన రాజకీయం. బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ హాట్ భేటీలు. వేగంగా వస్తుంది. సికింద్రాబాద్ నుంచి విశాఖకు వందే భారత్ హై స్పీడ్ ఎక్స్ప్రెస్. 8.5 గంటల ప్రయాణం. ట్రైన్ గరిష్ట వేగం గంటకు 160 కిలోమీటర్లు. 26న తీగల వంతెన ఓపెన్. కరీంనగర్ లో ఫిబ్రవరి మొదటి వారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా వంతెన ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బ్రిడ్జ్ పైకి 26వ తేదీ నుంచి వాహనాలు అనుమతించనున్నారు. తెలంగాణలో మోడీ పర్యటన వాయిదా. ఈ నెల 19న సికింద్రాబాద్ లో వందే భారత్ రైలును మోడీ ప్రారంభించాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల మోడీ పర్యటన వాయిదా పడినట్లు స్టేట్ బీజేపీ ప్రకటించింది. నల్గొండ జిల్లాలో ప్రాణాంతకంగా ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు. మిర్యాలగూడలోని రెడ్డి మెస్ నల్ల మిర్యాల రెస్టారెంట్లో వాడిన ఆయిల్స్ లో కల్తీ ఉన్నట్లు పరీక్షలో తేలింది. దీంతో ఈ రెండింటికి పైన క్రిమినల్ కేసులు ఫైల్ చేశారు. హరిత హవేలీ దావత్ రెస్టారెంట్లు, నటరాజ్ థియేటర్ క్యాంటీన్ పైన కాంపౌండ్ కేసులు ఫైల్ చేశారు. టీచర్ సిగరెట్ తాగొద్దని ఉరివేసుకున్న విద్యార్థి. నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం పోలిశెట్టిపల్లి పరిధిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో సిగరెట్ తాగాడని టీచర్లు మందలించడంతో మనస్తాపం చెందిన స్టూడెంట్ స్కూల్ వెనుక చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వీరసింహారెడ్డి వాల్తేరు వీరియా సినిమా టికెట్ ధర పెంపు. టికెట్ పై 40 రూపాయలు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వార్తల్లో వాస్తవం లేదు. 1861 పోలీస్ యాక్ట్ జీవో నెంబర్ 1 షరతులతో లోబడి ఏపీలో సభలు సమావేశాలకు అనుమతి ఇస్తున్నట్లు ఏపీ అడిషనల్ డీజీపీ రవిశంకర్ వివరణ ఇచ్చారు. వ్యభిచార వృత్తిలో ఆ రాష్ట్రమే టాప్ ప్లేస్. మహారాష్ట్రలో 3.94 లక్షలు, కర్ణాటకలో 2.76 లక్షలు ఉండగా ఏపీలో 2.09 లక్షల కేసులతో దేశంలోనే 3వ స్థానంలో ఉంది. ఎంజీ మోటార్ ప్రదర్శించిన MG4 ఈవీ. కంపెనీ 2023 ఆటో ఎక్స్పోలో తన MG4 ఈవీ ప్రదర్శించింది. కంపెనీ ఆవిష్కరించిన ఈ ఎలక్ట్రికల్ ఎస్యూవీ ప్రస్తుతం యూరోపియన్ మార్కెట్లలో విక్రయిస్తున్న పెద్ద ఎలక్ట్రికల్ కారు. అమెజాన్ రిపబ్లిక్ డే సేల్. జనవరి 19 నుంచి 22 వరకు ఎలక్ట్రానిక్స్, గ్యాజెట్స్, దుస్తులపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది అమెజాన్. త్రిబుల్ కి గుర్తింపు. త్రిబుల్ నుంచి నాటు పాటకి గ్లోబ్ అండ్ గోల్డ్ అవార్డు దక్కింది. SBI ఖాతాదారులకి గుడ్ న్యూస్. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుని వాట్సాప్ నుంచి QR కోడ్ ని స్కాన్ చేసి 9022690226 కి హాయ్ అని మెసేజ్ పంపితే కావలసిన ఖాతా సమాచారం మొత్తం వాట్సాప్ లో పొందవచ్చు. గూగుల్తో మైక్రోసాఫ్ట్ సై అంటే సై. చాట్ జీపీటీ పేరెంట్ సంస్థ ఓపెన్ ఏఐలో $10 బిలియన్ పెట్టుబడులు పెట్టేందుకు మైక్రోసాఫ్ట్ చర్చలు జరుపుతోంది. రూట్స్ అంబాసిడర్ గా హంపి. ఇండియా చెస్ లెజెండ్ కోనేరు హంపి హైదరాబాద్ కు చెందిన రూట్స్ కొలీజియం విద్యాసంస్థల బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైంది. స్పీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరొక స్పీ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వీతి న్యూస్ లక్ష్యం సమాజితం.